గేమ్ చేంజర్. ఫైనల్గా 2025 సంక్రాంతి సందర్భంగా తొలి భారీ బడ్జెట్ సినిమా ఓపెన్ అయింది. అందరూ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోల నుండి థియేటర్స్ కు అభిమానులు పోటెత్తారు. రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అయితే థియేటర్స్ లో పండగ చేసుకుంటారు. RRR తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదీకాక దర్శకుడు శంకర్ కి కూడా ఈ సినిమా చాలా కీలకం. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర సంస్థకు 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. ఇక ఇందులో భారీ తారాగణం నటించారు. హీరోయిన్ గా కియారా అద్వానీతో పాటు శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, జయరాం, సముద్రకని, అంజలి, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. మరి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్ గా మారిన రామ్ నందన్ హీరో రామ్ చరణ్ సొంత ఊరు వైజాగ్ కు ట్రాన్స్ఫర్ అవుతారు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి శ్రీకాంత్ కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి, ఎస్.జె. సూర్య, రామచంద్ర, జయరాం నుంచి డ్యూటీలో తలనొప్పులుగా ఉంటారు. ఇదే క్రమంలో మరోవైపు అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. ఈ సమయంలో కుమారులిద్దరూ కూడా సీఎం కుర్చీలపై ఆశలు పెట్టుకుంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం సడన్ గా రామ్ నందన్ను ముఖ్యమంత్రిగా తన వారసుడిగా ప్రకటిస్తాడు. మరి అతను ఎందుకు అలా ప్రకటించారు? రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవికి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? అప్పండుకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోపిదేవి సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ చేంజర్ సినిమా కథ. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే గేమ్ చేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించడం ఆసక్తిని రేకెత్తించింది. దీనికి శంకర్ దర్శకత్వం వహించడం అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ సినిమా ఎలా ఉంటుందోనని క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఇందులో భాగంగా సినిమాలో అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవటం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నటం, రాజకీయ ఎత్తులు ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పడవటం, అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బతీయటం చుట్టూ కథనం సాగుతుంది. అయితే ఈ కథనంలో అక్కడక్కడ తన శైలిలో మెరుపులను జోడించారు దర్శకుడు శంకర్. ఇంట్రడక్షన్ సీన్ లో రౌడీలను రామ్ ఉతికి పారేస్తాడు. పంచి కట్టుకొని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తోంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక్కడ దాదాపు 20 నిమిషాల పాటు సినిమా మరో స్థాయి ఉంటుంది. అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తోంది. ఎలివేషన్స్ అక్కడక్కడ హుషారు తీసుకొస్తాయి. కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య ఉండే పోటాపోటీ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక మొన్న ఉండే పోర్షన్ శంకర్ బాగా తెరకెక్కించారు. ప్రజల కోసం పోరాడే ఈ పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. చరణ్ ఈ క్యారెక్టర్ లో మరింత ఆకట్టుకున్నారు. మరి ఈ విషయంలో రంగస్థలం మూవీ గుర్తుకొస్తుంది. పాత్ర కాసేపే అనిపించినా చాలా కాలం గుర్తుండిపోతుంది. తన యాక్టింగ్ సామర్థ్యంతో ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోశారు రామ్ చరణ్. ఇక ఆదర్శాల కోసం పెట్టిన రాజకీయ పార్టీలోనూ డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థలకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా అనిపిస్తోంది. ఇక గేమ్ చేంజర్ పాటల చిత్రీకరణలో శంకర్ మార్క్ గ్రాండెస్ ను కనిపించారు. రామచ్చా మచ్చా పాటలో వేలాది జనాలు ఉంటారు. దోప్ సాంగ్ లో సర్ప్రైజెస్, ఎలివేషన్స్ బాగా ఉంటాయి. జరగండి పాట సెట్ వర్క్ రిచ్గా అనిపించింది. చరణ్ డాన్స్ స్టెప్స్ ఇరగతీసేశారు. అభిమానులకు గ్రేస్తో కనువిందు చేశారు.
అరుగు మీద పాట ఎలివేషన్స్గా టచ్ ఇచ్చింది. అయితే ఈ పాటకు మంచి సందర్భం, పరమార్థం కూడా ఉంటాయి. రామ్ అంజలి పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు బలాన్ని తీసుకొచ్చాయనే చెప్పొచ్చు. హైరానా పాటను ఈ సినిమాలో తొలగించారు. మళ్ళీ తర్వాత యాడ్ చేస్తారేమో చూడాలి మరి. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS.